అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క 4.5 సంవత్సరాల పాలనంతా కూడా రైతు వ్యతిరేకి పాలనగా, రైతు దగా పాలనగా, రైతు మోస పాలనగానే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన కనిపిస్తున్నటువంటి పరిస్థితి, చూసినటువంటి పరిస్థితి. దేశానికి వెన్నెముక రైతు అంటాం. వ్యవసాయంలో సాయం అనే పేరుంది తప్ప రైతుకు మాత్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ సాయం అందనటువంటి పరిస్థితి, దుస్థితి ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ బాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఆ రైతుల పక్షాన, ఆ దగాపడ్డ రైతుల పక్షాన, ఆ మోసపోయినటువంటి రైతుల పక్షాన ఏదైతే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఏదైతే శివదేవుని చెక్కాల ఉదయం 8 గంటలకు రైతు పోరుబాట పాదయాత్ర ప్రారంభించి శివదేవుని చెక్కాల నుండి బల్లిపాడు, దగ్గులూరు, లంకెలకోడేరు, కాపవరం, వడ్లవానిపాలెం, జున్నూరు మీదుగా ఏదైతే పోడూరు మండలానికి సంబంధించి మట్టపోరు గ్రామం వరకు మొదటి రోజు ఈ యొక్క పోరుబాట పాదయాత్ర కొనసాగుతుంది. 2వ రోజు మట్టపోరు నుంచి పెనుమదం, రావిపాడు, నేరేడుమిల్లి, మేడపాడు మీదుగా ఆరిపేట, ఎలమంచిలిలో ఆ రోజు 2వ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. 3వ రోజు 4వ తేదీన ఎలమంచిలి నుండి మళ్ళీ ప్రారంభమై ఎలమంచిలి నుండి కాజా ఓటాడ, కాజు ఈస్టు, కాజా వెస్టు, పెదమామిడిపల్లి, దెగమర్రు, కొత్తపేట వరకు 3వ రోజు ఈ యొక్క రైతు పోరుబాట పాదయాత్ర ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆ రైతుకు అండగా తెలుగుదేశం పార్టీ, జనసేన మరి ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క పాదయాత్రను నిర్వహిస్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క పాదయాత్రలో ఏదైతే ఈ యొక్క దగా పడినటువంటి, మోసపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పక్షాన రేపు పాదయాత్ర ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా రేపు జరిగేటువంటి అసెంబ్లీలో కూడా ఆ రైతుల పక్షాన మరి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని అసెంబ్లీ పక్షాన కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయడం కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఆ రైతుల్ని కనుక ఆదుకోకపోతే, ఆ జరిగినటువంటి నష్టాన్ని పోడ్చకపోతే రేపు రాబోయేటువంటి రోజుల్లో వచ్చేది తెలుగుదేశం, జనసేన ప్రభుత్వమే. కాబట్టి ఆ జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఆ రైతులందరికీ కూడా న్యాయం చేస్తాం అనేటువంటి ఒక భరోసా, ఒక భద్రత, ఒక ధైర్యం ఆ రైతులకి అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రైతు పోరుబాట పాదయాత్రను రేపు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 3వ తేదీ, 4వ తేదీ వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల్లో కూడా నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ రైతు పోరుబాట పాదయాత్ర ద్వారా ఈ ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్స్ ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ, ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో హెక్టార్కి 20,000 రూపాయలు తిత్లీ తుఫానికి ఇస్తే, ఇప్పుడు ఖర్చులు పెరిగినటువంటి స్థితిలో అది 30,000, 40,000కో పెంచి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారని అంటే, ఈ రోజుకి కూడా అది అరాకొర ఇచ్చి చేతులు దులుపుకుని ఆ రైతులు ఏదైతే నష్టపోతూ ఉన్నారో దాని మీద, అదేవిధంగా ఏదైతే ఇన్సూరెన్స్ మీరు కట్టనవసరం లేదు, నేనే కడతానని అని చెప్పి ఆ రోజు ఇన్సూరెన్స్ కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శాసనసభ ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే అర్ధరాత్రి 11 గంటలకు ఇన్సూరెన్స్ ఈ ప్రభుత్వం కట్టింది అని అంటే ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అని అంటే రైతును మర్చిపోవడమే. ఆ రైతును మర్చిపోయేటువంటి ప్రభుత్వానికి మరి పాలించేటువంటి అర్హత లేదు. అదేవిధంగా ఆ రోజు తెలుగుదేశం హయాంలో మరి 50% సబ్సిడీతో వ్యవసాయ యాంత్రీకరణ ఇస్తే, ఈరోజు ఈ 4.5 సంవత్సరాల్లో ఒక బరకం ముక్క కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మరి రైతులకి ఆ యాంత్రీకరణ ఇవ్వలేనిటువంటి స్థితి. ఏదైతే పెట్టుబడులు తగ్గించాలి, దిగుబడులు పెంచాలి అనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఏదైతే నత్రజని, భాస్వరం, పొటాష్ ఈ 3 సహజంగా రైతులు వాడతారు. కానీ దిగుబడులు పెరగాలంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటే జింకు, మెగ్నీషియం, మరి ఇటువంటివి కూడా, బొరాన్ ఇటువంటివి కూడా అవసరం. అవన్నీ కూడా రైతులకు అలవాటు చేయడానికి 100% సబ్సిడీతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే, ఈరోజు
మొత్తం దాన్ని రద్దు చేసేసినటువంటి మరిన్ని పరిస్థితి. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.